మేకు సంగతి మీకు చాలాసార్లు చెప్తా, మళ్ళీ చెప్తున్నా. మేకును మీరు గోడకు కొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు, కొడతా కొడతా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ మేకు సడన్గా ఇలా బెండ్ అయిపోతుంది. ఎక్కడో ఒక చోట బెండ్ అవుతుంది. అలా బెండ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ మేకును బలమైనటువంటి సర్ఫేస్ మీద పెట్టి స్ట్రైట్ చేస్తారు. స్ట్రైట్ చేసి మళ్ళీ ఆ మేకును మీరు గోడలో పెట్టి కొట్టారనుకోండి, ఎక్కడ బెండ్ అవుతుందో చెప్పండి. అంతకుముందు ఎక్కడ బెండ్ అయ్యిందో మళ్ళీ అక్కడే బెండ్ అవుతుంది. అనగా ఆ మేకులో ఎక్కడో ఒక చోట సాఫ్ట్నెస్ ఉంది, బెండ్ అయ్యే తత్వం ఉంది. మన భాషలో బలహీనత ఉంది. కాబట్టే బలహీనంగా ఉన్న ఏరియాలోనే ఆ మేకు బెండ్ అవుతుంది. సహోదరులు దయచేసి గమనించండి. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడో ఒక చోట మన జీవితంలో కూడా ఒక వీక్నెస్ ఉంటుంది. ఎక్కడో చోట మన ఆత్మీయతలో బలహీనత ఉంటుంది. సైతాను మన మీద బలంగా దాడి చేసినప్పుడు మనం ఎక్కడ వంగిపోతామో తెలుసా? ఎక్కడైతే మనం బలహీనంగా ఉన్నామో అక్కడే వంగిపోతాం. ఒక్కసారి అక్కడ వంగావు అని అంటే సైతాను మౌనంగా ఉండడు. ఎందుకని? వాడికి లొంగావు కాబట్టి మళ్ళా 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 నిన్ను అక్కడే బెండ్ చేస్తాడు. కాబట్టే నువ్వు మళ్ళా 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 నువ్వు అక్కడే పడిపోతూ ఉంటావు. ఈరోజు మనలో ఒక్కసారి ప్రశ్నించుకోండి, ఒక్కసారి పరీక్షించుకోండి. ఏమిటి నీ జీవితంలో సులభంగా సైతానుకు లొంగేటటువంటి ఏరియా? ఏ ఏరియాలో, ఏ విషయంలో నువ్వు సులభంగా సైతానుకు లొంగిపోతావో ఆ విషయంలో నువ్వు త్వరగా బలాన్ని పొందుకోకపోతే, ఆ విషయంలో నువ్వు దేవుని సహాయం పొందుకొని బలంగా ఉండకపోతే సైతాను మళ్ళీ నీ మీద దాడి చేస్తాడు. అక్కడే నువ్వు వంగిపోతావు, అక్కడే నువ్వు లొంగిపోతావు. ఆఖరికి దాన్ని ఆధారం చేసుకొని సైతాను నీ జీవితాన్ని శాశ్వతంగా నాశనం చేసేస్తాడు. సంసోను జీవితంలో ఉన్న వీక్నెస్ ఏమిటంటే అమ్మాయిల వీక్నెస్. మొదటేమో తిమ్నాతుకు తీసుకెళ్ళాడు, ఆ తర్వాత ఏమో గాజాకు తీసుకెళ్ళాడు, ఆ తర్వాత ఏమో మరొక చోటకు తీసుకెళ్ళాడు. కానీ తీసుకెళ్ళిన ప్రతిసారి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాడు చెప్పండి? అమ్మాయి దగ్గరికే తీసుకెళ్ళాడు. కారణం ఏమిటంటే సంసోను బహుబలాఢ్యుడు, కానీ ఒక ఏరియాలో వీక్. ఏ ఏరియా అంటే అమ్మాయిల విషయంలో వీక్. కాబట్టి సైతాన్ ఏం చేశాడో తెలుసా? సంసోన్ని అదే ఏరియాలో బెండ్ చేశాడు. ఆఖరికి సంసోన్ని చంపేశాడు. సహోదరులు, ఎంత బలాఢ్యుడైనప్పటికీ కూడా నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావో అది గుర్తించి దేవుని సహాయంతో బలం పొందుకోకపోతే అదే నిన్ను బలి చేస్తుందే. సైతాన్ అక్కడే నిన్ను బలి చేస్తాడు. ఇది వాస్తవం. కాబట్టి తెలుసుకో ఎక్కడ నువ్వు వీక్గా ఉన్నావో. అత్యవసరం. అబ్రహాము అంతకుముందు ఎక్కడ బెండ్ అయ్యాడో ఇప్పుడు కూడా అక్కడే బెండ్ అయిపోయాడు. అక్కడేమో ఐగుప్తు, ఇక్కడేమో గెరారు. అక్కడ దేవుడు ఏ విధంగా కలుగ చేసుకొని ఆ కుటుంబాన్ని కాపాడాడో, కనికరము కలిగిన దేవుడు అబ్రహాం విషయంలో కూడా మళ్ళా తప్పు చేస్తే మళ్ళా దేవుడు కనికరించి కాపాడాడు. దయచేసి వినండి. దేవుడు కనికరిస్తున్నాడు కదా, దేవుడు కాపాడుతున్నాడు కదా అని చెప్పి మళ్ళీ మళ్ళీ నువ్వు తప్పు చేస్తానంటే కుదరదు. జ్ఞాపకం పెట్టుకోండి, వినండి. తిమ్నాతుకు వెళ్ళి తప్పు చేశాడు, అయినప్పటికీ దేవుడు కనికరించి సంసోను యొక్క బలాన్ని తీసేలా. గాజాకు వెళ్ళి తప్పు చేశాడు, వేష దగ్గరికి వెళ్ళాడు, అయినా సరే దేవుడు భరించి సరే తప్పు ఒప్పుకుంటాడులే, బాగుపడతాడులే అని ఆశించి అయినప్పటికీ తన బలాన్ని తన నుంచి తీసేలా ఆయన వేరుకాల. కానీ దెలీలా దగ్గరకు వెళ్ళి తన ఒడిలో పడుకున్నప్పుడు దేవుడు వదిలిపడేశాడు. అర్థమైందా? నేను తప్పు చేస్తున్నా, క్షమాపణ కోరుతున్నా, దేవుడు క్షమించేస్తున్నాడు అని చెప్పి ఆయన క్షమాపణను, ఆయన ప్రేమను నువ్వు ఆసరాగా తీసుకొని, లోకువుగా తీసుకొని మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తా, మళ్ళీ మళ్ళీ క్షమాపణ కోరుతా, దేవుడు నన్ను క్షమించేస్తాడు, దేవుడు నన్ను మన్నించేస్తాడు అని చెప్పి రిపీటెడ్గా పడిన చోటే మళ్ళీ పడుతూ, చేసిన తప్పే మళ్ళీ చేస్తూ వచ్చి క్షమాపణ కోరుతూ, దేవుడు క్షమించేస్తాడులే, క్షమాపణ కలిగిన వాడులే, దీర్ఘశాంతం కలిగిన వాడులే, దయాలత్వం కలిగిన వాడులే, ఆయన ఖచ్చితంగా నన్ను క్షమించేస్తాడులే అని చెప్పి అలవాటు ప్రకారం నువ్వు చేసిన పాపం మళ్ళీ మళ్ళీ చేస్తే ఒక సమయం రాబోతుంది, దేవుడు హఠాత్తుగా నేను వదిలిపడేస్తాడు. ఆయన వదిలాడు అంటే నువ్వు వెళ్ళి అగాధంలో పడిపోతావు. ఆయన వదిలేంత వరకు ఆయన యొక్క సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేయొద్దు. ఆయన వదిలేసేంత వరకు ఆయన దీర్ఘశాంతాన్ని పరీక్షించే ప్రయత్నం చేయొద్దు. సంసోను ఆయన వదిలేసేంత వరకు ఆయన ఓర్పును, సహనాన్ని పరీక్షించాడు. చూసి వదిలిపడేశాడు.
ఏమయ్యాడు తెలుసా? సంసోను దిక్కులేని వాడిగా, దిక్కుమాలిన వాడిగా తన్ను తాను చంపేసుకున్నాడు. దాని ఇంగ్లీష్లో సూసైడ్. తను తాను చంపేసుకున్నాడు. కారణం తెలుసా? దేవుడు క్షమిస్తాడులే, కనికరిస్తాడులే, బలపరుస్తాడులే, నన్ను వదిలిపెట్టాడులే.